రష్యాకి ఇప్పుడు ఉక్రెయిన్ షాక్ ఇచ్చింది. రష్యా నిన్న ఏదైతే 800 డ్రోన్లతో దాడి చేస్తే ఉక్రెయిన్ ఆటోమేటిక్గా రిటాలియేషన్ చేయాలి. కాకపోతే పెద్ద ఎత్తున దాడులు చేయగలిగినటువంటి సామర్థ్యం దానికి లేదు. అమెరికా అంతంత ఆయుధాలు ఇచ్చింది, యూరోప్ యూనియన్ అంతంత ఆయుధాలు ఇచ్చింది. ఆ ఆయుధాలు ఇచ్చినట్టు వాడేస్తూ ఉంటుంది. దాంతో వాళ్ళ దగ్గర ఆయుధాల స్టాక్ తక్కువ ఉంది. కాబట్టి ఉన్న పరిమితమైన అటువంటి ఆయుధాలతో పెద్ద నష్టం కలిగించడం అన్నటువంటి దిశగా అడుగులు వేసింది. రష్యాలో ఉన్నటువంటి ఆయిల్ నిల్వలు, రష్యాలో ఉన్నటువంటి ఆయిల్ సరఫరా ప్రదేశాలు వాటిని ధ్వంసం చేస్తే ఆ మంటలు ఎక్కువసేపు ఉంటాయి. అట్ ద సేమ్ టైం దానివలన ఆయిల్ సరఫరా ఆగిపోతుంది. దానికి వలన అవి అమ్మి సంపాదించే ఆదాయం కూడా దెబ్బతింటుందన్న ఉద్దేశంతో వాటి మీద దాడి చేసింది. అయితే రష్యా ఆల్రెడీ అలాంటి ప్రదేశాల మీద ప్రత్యేక డిఫెన్స్ సిస్టమ్ పెట్టుకుంది. దాంతో 95% ఉక్రెయిన్ పంపించినటువంటి డ్రోన్స్ని ధ్వంసం చేయగలిగింది. ఒక 5% అయితే ప్రమాదం జరిగింది. దాన్ని వెంటనే ఆర్పగలిగినటువంటి యంత్రాంగం కూడా వాళ్ళ దగ్గర ఉండటంతో పరిస్థితి కంట్రోల్లోకి వచ్చింది.